అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి ఆసియా కుబేర కిరీటాన్ని మళ్లీ చేజిక్కించుకున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ ప్రకారం అదానీ వ్యక్తిగత సంపద ఒక్కరోజే $770 కోట్ల వృద్ధి చెంది మొత్తం $9,760 కోట్ల ఎగబాకింది. దాంతో ఆయన ప్రపంచ బిలియనీర్ల లిస్టులోనూ 12వ స్థానానికి ఎగబాకారు. కాగా $9,700 కోట్ల నెట్వర్క్తో అంబానీ 13వ స్థానంలో కొనసాగారు. హిండెన్బర్గ్ ఆరోపణల కేసులో సుప్రీంకోర్టు తీర్పు అదానికి భారీ ఊరట కల్పించడంతో గ్రూప్ కంపెనీల షేర్లు ఈ వారంలో భారీగా పుంజుకున్నాయి. దాంతో అదానీ నెట్వర్క్ కూడా అనూహ్యంగా పెరిగింది. ఈ ఏడాదిలో గడిచిన 5 రోజుల్లో అదానీ ఆస్తి $1,330 కోట్ల పెరగగా అంబానీ సంపదలో కేవలం $66.5 కోట్ల వృద్ధి నమోదైంది. గతంలోనూ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకెళ్లడంతో 2022 సెప్టెంబర్లో అదానీ $14,900 కోట్ల సంపదతో ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడిగా ఎదిగారు. కానీ 2023 జనవరి 24న విడుదలైన హిండెన్బర్గ్ నివేదిక ఆరోపణలతో గ్రూప్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దాంతో గత ఫిబ్రవరి చివరి నాటికి గ్రూప్ మార్కెట్ విలువ $15,000 కోట్ల, అదానీ సంపద $3,770 కోట్ల మేర క్షీణించింది. హిండెన్బర్గ్ నివేదిక విడుదలైన ముందు రోజు నాటికి అదానీ ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో ఉన్నారు.